సంక్షేమ పథకాల రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర అడుగడుగుకు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. 9వ రోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కావలి నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ యొక్క బస్సు యాత్ర కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క బోగల్లు మండలం ముంగమూరు క్రాస్కు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డిని బస్సు యాత్రలో పలకరించేందుకు ఆయన తనివి తీరా చూసేందుకు వీరంతా కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనకి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. సుబ్బారెడ్డి గారు, సార్ చెప్పండి, ఈరోజు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఏ విధంగా చూడాలి? మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి జనహృదయ నేత మనందరి ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంతానికి ఈరోజు ఈ సమయంలో విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలికేందుకు, వారిని అందరిని చూసేందుకు అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, ఆయన నా 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 అని చెప్పుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరూ కూడా జలదంకి మండలము, కలిగిరి మండలము, ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సొంత ఏర్పాట్లు చేసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది సమయంలో ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతతో స్వాగతం పలికేందుకు అవ్వాతాతలు, ప్రత్యేకంగా మహిళలు, రైతన్నలు, యువత అందరూ విచ్చేసి ఉన్నారు. వారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. వారికి ప్రతి నెల అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు మండు వేసవిలో యొక్క రోడ్లపైకి వచ్చారు, ఏ విధంగా చూడాలంటారు అభిమానాన్ని? జగన్ మీద అభిమానం ఉండబట్టి వచ్చాము. మేము రైతులు, రుణమాఫీ మామూలుగా 13,500 పడుతుంది రైతు భరోసా. మా ఇద్దరు పిల్లోళ్ళు వసతి దీవెన, విద్యా దీవెన వల్ల ఇద్దరు పిల్లోళ్ళు ₹1 లేకుండా జగన్ గారు చదివించారు. అందువల్ల మేమంతా జగన్ని స్వచ్ఛందంగా చూడటానికి వచ్చాము. అమ్మ, నువ్వు చెప్పండి అమ్మ, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఏ పథకాలు వచ్చాయి, ఎలా అనిపిస్తోంది? జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అమ్మఒడి పడింది. నా భర్త నాకు లేడు, వదిలేసాడు, నన్ను వదిలేసారు, అమ్మని పెళ్లి చేసేసుకున్నాడు. మేము ఎస్టీలమి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి పడింది. నేను మిషన్ టైలరింగ్ కుడతా, నాకు 10,000 పడ్డాయి. నాకు ప్లేస్ వచ్చింది, కాలనీకి కూడా పెట్టుకున్నాం సార్, వస్తుంది, కాలనీ కూడా వచ్చింది. మాకు పట్టా భూమి, పట్టా కాగితాలు కూడా రిజిస్టర్ అయ్యి మాకు ఇచ్చారు, సచివాలయంలో ఇచ్చారు. ఈ జరుగుతుంది సార్, సచివాలయం వల్ల ఆపేశారు. ఇట్లాగా పిల్లలు పెద్దలు మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. పెన్షన్ వాళ్ళు అయితే, ముసలి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మా వాళ్ళ వికలాంగులు చాలా మంది ఉన్నారు సార్, వికలాంగులు అతను కూడా ఉన్నారు సార్, ఇక్కడ మా వాళ్ళల్లో కూడా ఉన్నారు. సచివాలయం దాకా పోలేకపోతున్నారు సార్. ఎండ అనక గాలి అనక మేమైతే జగనన్న కోసం వస్తాము. మా విలువైన ఓటు జగనన్నకే మేము వేస్తాము. ఎండ అనక గాలి అనక మేము వస్తాము. ఎంత ఇబ్బందులు వచ్చినా చేసినా జగనన్నకే మా ఓటు. జై జగన్. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఎలా అనిపిస్తుంది తల్లి? వృద్ధులు మీరు అంత ఇబ్బంది పడతా ఉన్నారు. జగనన్న అంటే అంత ప్రాణం నాకు, కానీ నా భర్త చచ్చిపోయినప్పుడు జగనన్న నాకు పింఛను పంపిస్తున్నాడు, బియ్యం పంపిస్తున్నాడు. లక్షణంగా లక్షణంగా నేను బతుకుతామండా. ఆయన జగనన్న రావాలని కోరుకుంటున్నా. నేను మళ్ళా రావాలి, జగనన్న సీఎం కావాలని కోరుకుంటున్నాను. అమ్మ, ఇక్కడ ఎండను సైతం లెక్క చేయకుండా వృద్ధులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ముంగమూరు క్రాస్ దగ్గర పెద్ద ఎత్తున వృద్ధులు, మహిళలు. అమ్మ తల్లి, ఎలా అనిపిస్తుంది జగనన్న సంక్షేమ పథకాలు మీకు అందుతూ ఉన్నాయి? మేము ముసలోళ్ళమి, మాకు పింఛన్ రోజు తలుపు తట్టి మాకు వాకిట్లోకి వచ్చి వానల చేత మాకు పింఛన్ ఇచ్చి మాకు నీడ చూపిస్తున్నాడు. ఈ రోజు కూడా ఆయన మా జగనన్న బిడ్డ అయినా ఒకటే, కొడుకు అయినా ఒకటే. ఈరోజు మేము మా బిడ్డ బసాలవాన మేము దీవెనగా ఉన్నాము, 4 పూటలు తింటున్నాము. ఆ పింఛను గుండా ముసలాళ్ళమి. మాకు ఎప్పటికైనా మాకు జగనన్న మాకు రావాలి. జై జై జగన్, జై జై జగన్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే కావలి నియోజకవర్గ పరిధిలో బోగల్లు మండలం సంబంధించి యొక్క ముంగమూరు క్రాస్ వద్ద పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్క చేయకుండా వికలాంగులు, వృద్ధులు, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి సీఎం జగనన్న రాక కోసం వీరంతా వెహికల్లతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క కావలి నియోజకవర్గంలో బోగల్లు మండలం ముంగమూరు క్రాస్ దగ్గర రాబోతూ ఉన్నారు. కార్తీక్.